వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఎంసీక్యూ సెషన్లో భాగంగా మరికొన్ని క్వశ్చన్స్ మనం 360 డిగ్రీస్లో ఈ సెషన్లో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ రైట్ టు ఇంటర్నెట్? సో ఇంటర్నెట్ని హక్కుగా ఇచ్చిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అన్నారు. సో పంజాబ్, కర్ణాటక, కేరళ, రాజస్థాన్. సో ఈ నాలుగింట్లో మనకు ఆన్సర్ వచ్చేసి కేరళ. సో ఇంటర్నెట్ని ఒక హక్కుగా ఇచ్చిన భారతదేశపు తొలి రాష్ట్రం మనకు కేరళ. నెక్స్ట్ మనకు పంజాబ్ రాష్ట్రం కూడా ఒక అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. భారతదేశంలో మొదటిసారిగా రైట్ టు వాక్, నడిచే హక్కును ఇచ్చిన తొలి రాష్ట్రం పంజాబ్. అంటే వేరే రాష్ట్రాల్లో నడిచే హక్కు లేదా అంటే దీని కాదు. సో పంజాబ్లో మనకు గ్రీనరీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో నడిచే వీలు లేదు, మొత్తం అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉంటాయి, రోడ్ల పక్కన కూడా అగ్రికల్చర్ ఫీల్డ్స్. సో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో నడచడం వల్ల ఆయా రైతులు కూడా అబ్జెక్షన్ చెప్తారు. సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు చాలా కాలంగా, అందుకోసమని ఈ హక్కు తెచ్చారు. మరి ఈ హక్కులో ఏం చేయాలంటే, సో కొత్తగా రోడ్లను నిర్మిస్తున్న పెడిస్ట్రీషియన్స్కు స్పేస్ వదలాలి, అంటే పాదచారులకు స్థలాన్ని వదలాలి. ఓకే, పెడిస్ట్రీషియన్స్కు స్థలాన్ని వదలాలి, అదొక కండిషన్. కండిషన్ నెంబర్ 2 ఏంటనంటే, ఆల్రెడీ ఉన్న రోడ్లను విస్తరిస్తున్న పాదచారులకు రోడ్డును వదలాల్సి ఉంటుంది. సో ఆ విధమైన హక్కును తీసుకొని వచ్చిన భారతదేశపు మొదటి రాష్ట్రము మనకు పంజాబ్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ కర్ణాటక కూడా మనకు రీసెంట్ టైమ్స్లో వార్తల్లో ఉన్నది. సో మనందరికీ తెలిసిందే ప్రియాంబుల్ని తెలుగులో ప్రవేశిక అంటారు. సో స్కూల్ స్థాయిలో ప్రతి ఒక్కరిని ప్రవేశిక కంపల్సరీ చదవాలి అని చెప్పి రీసెంట్గా ఒక నిబంధనను తీసుకొని వచ్చిన రాష్ట్రం ఏదంటే కర్ణాటక. సో మ్యాండేటరీ అన్నమాట. ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రవేశిక పాఠశాల స్థాయిలో ప్రతి విద్యార్థి ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ప్రేయర్ లాగా ప్రియాంబుల్ని కూడా తీసుకొని వచ్చినారు. సో ప్రియాంబుల్ అనేది మనకి ఇటీవలి కాలంలో వార్తల్లో ఉంది. సో దీన్ని ఇప్పటి వరకు భారతదేశంలో ఒకే ఒక్కసారి అమెండ్మెంట్ చేశారు, సవరణ చేశారు, 42nd అమెండ్మెంట్ ద్వారా. అయితే దీన్ని సవరించడం అన్నది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి అనే ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను రీసెంట్గా దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారిస్తుంది. సో ఈ 42nd అమెండ్మెంట్ ద్వారా చేర్చిన 3 పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అని చెప్పి ఆయన ఇందులో పిల్లో దాఖలు చేశారనమాట. రైట్, ఆ విధంగా మనకు కర్ణాటక వార్తల్లో ఉంది. మరి రాజస్థాన్ గిగ్ వర్కర్స్కు సోషల్ సెక్యూరిటీని ప్రవేశపెట్టిన భారతదేశ మొదటి రాష్ట్రం ఏది అని అంటే రాజస్థాన్. గిగ్ వర్కర్స్ అంటే ఈ మధ్య వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం, యాప్ బేస్డ్గా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ ఇలాంటి వాటిల్లో పనిచేసే వాళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. వీళ్ళకు ఒక సామాజిక భద్రత ఉండాలి అని చెప్పి ఆ మేరకు చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం, చట్టం కాదు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం రాజస్థాన్. ఎంజీఎన్ఆర్ఈజీఏ వర్కర్లకు, అందులో పనిచేసే శ్రామికులకు వారికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది, పెన్షన్ కూడా మంజూరు చేసిన తొలి రాష్ట్రము కేరళ. సో ఎంజీఎన్ఆర్ఈజీఏ వాళ్ళ కేరళ, గిగ్ వర్కర్స్కు రాజస్థాన్. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు January 22nd ఆఫ్ ఎనీ ఇయర్? సో ఏ సంవత్సరంలో అయినా జనవరి 22 అనే డేట్కు సంబంధించనిది, నాట్ రిలేటెడ్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఈ పథకం మనకు 22nd January 2015 ప్రారంభమైంది. సో మనకు జెండర్ రేషియోను ఇంప్రూవ్ చేయడానికి, అదేవిధంగా ఇటీవలి కాలంలో దీన్ని బాలికల విద్యను డెవలప్ చేయడానికి కోసం, ముఖ్యంగా మహిళలను బాలికలను స్టెమ్ కోర్సుల్లో ప్రమోట్ చేయడానికి. స్టెమ్ అని అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ స్టెమ్ కోర్సుల వల్ల ఏంటి మనకు అడ్వాంటేజ్ అని అంటే తొందరగా జాబ్స్ అనేవి వస్తాయి. సో దాన్ని ప్రమోట్ చేయడం కోసం బేటీ బచావ్ బేటీ పడావ్. సో ఇది 22nd January అనే డేట్ తోటి సంబంధం ఉన్నది. నెక్స్ట్
పిఎం సూర్యోదయ యోజన లేదా స్కీమ్. ఈ స్కీమ్ని 22 జనవరి 2024న ప్రకటించినారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో దీనిలో భాగంగా మనకు దేశంలో దాదాపుగా 1 కోటి మందికి సోలార్ పవర్ని అందుబాటులోకి తెస్తారు. అంతేకాదు 75,000 కోట్లను దీనికి గాను కేటాయించినారు. సో 300 యూనిట్ల వరకు ఫ్రీగా పవర్ ఇచ్చేందుకు కూడా ఈ పథకంకు అనుబంధంగా మరొక ఉప పథకాన్ని కూడా లాంచ్ చేశారు. అండ్ రామ్లల్లా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది 22 జనవరి 2024 నాడు. సో కాబట్టి అది కూడా ఈ డేట్తో సంబంధం ఉన్నది. లాస్ట్ పరాక్రమ్ దివస్ ఇది మాత్రం మనకు 23 జనవరి, 23 జనవరిని పరాక్రమ్ దివస్గా జరుపుతాము. సో ఈ మరి సంబంధం లేనిది గుర్తించాలి కాబట్టి ఆన్సర్ మనకు 4 అవుతుంది, రైట్. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలవెంట్ టు G20 సమ్మిట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో G20 సమ్మిట్ తోటి లేదా సమావేశంతో సంబంధం లేనిది. సో ఫస్ట్ షెర్పా సమ్మిట్ వాజ్ హెల్డ్ ఇన్ ఉదయపూర్ అన్నాడు. ఇండియా లెడ్ G20 G20 సమ్మిట్ అండ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ప్రపోజ్డ్ అండ్ B20 లెడ్ బై చంద్రశేఖర్ అని అన్నాడు. సో ఇందులో రాంగ్ది గుర్తించాలి. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే భారతదేశంలో 18th G20 సమ్మిట్ జరిగింది. 19th ప్రస్తుతం 2024లో షెడ్యూల్ అయి ఉన్నది బ్రెజిల్ దేశంలో. సో మరి ఫస్ట్ షెర్పా సమ్మిట్ డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఉదయ్పూర్లో జరిగింది. సో ఉదయ్పూర్ అనేది రాజస్థాన్లో ఉంటుంది. సో ఉదయ్పూర్ని లేక్ సిటీ ఆఫ్ ఇండియా, వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సో మనకు ఉదయ్పూర్ అదేవిధంగా భోపాల్ అదేవిధంగా ఇండోర్ ఈ 3 నగరాలను, ఉదయ్పూర్, భోపాల్, ఇండోర్ ఈ 3 నగరాలను రామ్సర్ సైట్స్లో వెట్లాండ్ సిటీస్గా ప్రపోజ్ చేశారు. ఈ 3 ఒకటి రికగ్నైజేషన్ పొందుతుంది. అండ్ మొదటి G20 షెర్పా సమ్మిట్ అక్కడే జరిగింది. సో షెర్పాగా ఎవరున్నారు? ఓకే, సో ఈ షెర్పాగా మనకు నీతి ఆయోగ్లో గతంలో మనకు సిఇఓగా పనిచేసిన వారే ఇక్కడ షెర్పాగా మనకు వ్యవహరించినారనమాట. అండ్ నెక్స్ట్, ఇండియా 18th G20 సమ్మిట్ నిర్వహించింది 19th అప్పుడు. అండ్ ఈ సమావేశాల సందర్భంగా మనకు గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ను ఇండియా ఎస్టాబ్లిష్ చేసింది. ఎట్ ద సేమ్ టైం ఆఫ్రికన్ యూనియన్ను కూడా G20 కూటమిలో చేర్చుకుంటూ ప్రతిపాదన చేసింది. అండ్ నెక్స్ట్, భారతదేశంలో G20 సమావేశాల సందర్భంగా మనకు బిజినెస్ 20 అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసింది ఇండియా. సో ఈ బిజినెస్ 20 అనేది దీన్ని టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖర్ అని లీడ్ చేశారు. ఇప్పుడు ఈ సంస్థని పర్మనెంట్ బాడీగా ఎస్టాబ్లిష్ చేసింది. B20ని పర్మనెంట్ బాడీగా ఎస్టాబ్లిష్ చేసింది. మనకు జనవరి 2024లో దావోస్లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్ జరిగింది. ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్లో అక్కడ B20 ఏర్పాటును ప్రకటించింది భారతదేశం. అదేవిధంగా ఇదే వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ఇండియా మరొక ఆర్గనైజేషన్ ఏర్పాటు కూడా ప్రకటించింది. అది గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అనే ఒక కొత్త సంస్థని ఏర్పాటు చేస్తుంది. గ్లోబల్ గుడ్ అండ్ జెండర్ ఈక్వాలిటీ అంటే సుహృద్భావ ప్రపంచము, లింగ సమానత్వము అనే ఒక కొత్త గ్రూప్ని, B20 అనే ఒక కొత్త గ్రూప్ని వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో దావోస్ వేదికగా భారత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ప్రకటించినారు, రైట్. సో ఈ విధంగా మనకు ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ డిడ్ నాట్ జాయిన్ ఇన్ బ్రిక్స్ అన్నాడు. సో బ్రిక్స్లో మామూలుగా అయితే మనకు 5 దేశాలు ఉన్నాయి: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. అయితే రీసెంట్గా మరికొన్ని దేశాలు ఇందులో జాయిన్ అయినాయి. సో మనం ఏషియన్ కాంటినెంట్ తీసుకుంటే ఏషియాలో ఇరాన్ దేశం జాయిన్ అయింది, సౌదీ అరేబియా జాయిన్ అయింది, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాయిన్ అయింది. ఇరాన్ జాయిన్ అయింది, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాయిన్ అయినాయి. అదేవిధంగా ఆఫ్రికన్ కాంటినెంట్లో ఈజిప్ట్ జాయిన్ అయింది, ఇథియోపియా కూడా జాయిన్ అయింది. అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో అర్జెంటీనా జాయిన్ కావాలి, కానీ అర్జెంటీనా ఇందులో జాయిన్ అవ్వనని చెప్పేసింది. మొట్టమొదలు పోస్ట్పోన్ చేసింది. ఆ తర్వాత అర్జెంటీనా రీసెంట్గా ఇందులో నేను జాయిన్ కాబోను అని చెప్పి తేల్చి చెప్పింది. సో కాబట్టి బ్రిక్స్లో జాయిన్ కావడానికి ఇటీవల నిరాకరించిన దేశం ఏది అని అంటే అర్జెంటీనా. జనవరి 1, 2024న
ఈ ప్రకటన చేసింది. అండ్ ఇక్కడ కనబడుతున్న ఇరాన్ ఓకే ఇండియా మెంబర్షిప్ ఉన్న కూటమిలో రెండింటిలో చేరింది ఈ మధ్యకాలంలో. ఒకటి వచ్చేసి షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరింది, అండ్ ఇక్కడ కనబడుతున్న బ్రిక్స్లో కూడా చేరింది. రైట్. సో మిగతా 3 దేశాలన్నీ కూడా రీసెంట్గా బ్రిక్స్లో చేరినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ సైక్లోన్ అనేది భారత్కి అండ్ ఏ దేశానికి మధ్య ఉండే మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నారు. సో దీనికి సరైన సమాధానం యుఏఈ. ఓకే. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే. దీంతో మనకు డెజర్ట్ సైక్లోన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై డిస్ప్లేసింగ్ విచ్ కంట్రీ ఇండియా హ్యాస్ బికమ్ 4th లార్జెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో భారతదేశం ఇటీవలి కాలంలో 4th ప్లేస్లోకి ఎంటర్ అయింది. సో ఎకానమీ పరంగా ఇండియా ఈజ్ ఇన్ ద 5th ప్లేస్. సో 5th లార్జెస్ట్ ఎకానమీని కలిగి ఉన్న భారతదేశం 4th లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ అయింది. సో ఏ దేశాన్ని అధిగమించింది అంటే హాంకాంగ్ దేశాన్ని అధిగమించింది. గతంలో 4th ప్లేస్లో హాంకాంగ్ అనే దేశం ఉండింది. హాంకాంగ్ను దాటుకొని భారతదేశం వచ్చింది. మరి ప్రపంచంలో 1st ప్లేస్లో ఉన్న దేశం యుఎస్ఏ, 2nd ప్లేస్లో ఉన్న దేశం చైనా, 3rd ప్లేస్లో ఉన్న దేశం జపాన్. ఇప్పుడు 4th ప్లేస్లోకి ఇండియా వచ్చింది. సో ఎకానమీ పరంగా 5th లార్జెస్ట్ ఇండియా ఉన్నది, అండ్ స్టాక్ మార్కెట్ పరంగా 4th లార్జెస్ట్లో ఇండియా ఉంది. అండ్ నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెంబర్ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. సో కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 280 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేస్తారు ఫైనాన్స్ కమిషన్. మరి ఈ ఫైనాన్స్ కమిషన్కు ఈసారి చైర్మన్గా అరవింద్ పానగారియాను నియమించిన సంగతి తెలిసింది. మరి ఇందులో మెంబర్స్ని కూడా నియమించినారు. సో ఇందులో అజయ్ నారాయణ్ జా పర్మనెంట్ మెంబర్గా ఉంటారు. అన్నీ జార్జ్ మాథ్యూ వీరు కూడా పర్మనెంట్ మెంబర్, అండ్ నిరంజన్ రాజాధ్యక్ష వీరు పర్మనెంట్ మెంబర్. ఈ ముగ్గురు కూడా పర్మనెంట్ మెంబర్స్. రైట్. అండ్ ఇంకొక మెంబర్ సౌమ్య అని చెప్పి వారు కూడా పురుషుడే, మరి మహిళ అనుకోదు సౌమ్య అన్నామని. సో వారు కూడా ఇందులో మెంబర్, పార్ట్ టైం మెంబర్గా అపాయింట్ చేశారు. మరి ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ, షేరింగ్ ఆఫ్ ద ట్యాక్స్ అమౌంట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. సో ఇది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అండ్ మనకు 16th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయింది. 15th ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా మనకు ఎన్కే సింగ్ ఉన్నారు. నందకిషోర్ సింగ్ మనకు 15th ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా ఉన్నారు. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో స్టార్టింగ్లో ఉన్న మెంబర్స్లో ఒక మెంబర్ మనకు శక్తికాంత్ దాస్, ఆ తర్వాత ఆయన G20 షెర్పా అయినాడు, ఆ తర్వాత ఇప్పుడు ఆర్బీఐ బ్యాంక్ గవర్నర్గా ఉన్నారు. ఓకే. ఆర్బీఐకి 25th గవర్నర్గా ఉన్నారు. ఆర్బీఐకి 24th గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఉన్నారు. ఉర్జిత్ పటేల్ ఉన్నప్పుడే భారతదేశంలో డిమానిటైజేషన్ అనేది జరిగింది. సో ఇందులో ఈ కనబడుతున్న ముగ్గురు కూడాను మనకు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్. 4th వ్యక్తి నీతి ఆయోగ్లో ఉన్నారు. ఇప్పుడు రమేష్ చంద్ అనే అతను నీతి ఆయోగ్లో ఉన్నాడు. రైట్. సో ఇది మనకు ఓకే ఈ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి పద్మా సుబ్రహ్మణ్యం ఘాట్ పద్మ విభూషణ్ ఇన్ 2024 అండర్ విచ్ కేటగిరీ. సో కేటగిరీస్ కూడా అడుగుతున్నారు మనకి ఈ మధ్య. సో ఈమె ఆర్టిస్ట్ విభాగంలో పొందినారు. సో 2024లో ఆర్టిస్ట్ విభాగంలో, కళల విభాగంలో ముగ్గురికి అవార్డు వచ్చింది. పద్మ విభూషణ్ చెప్తున్నాను నేను. వైజయంతిమాల, చిరంజీవి అండ్ పద్మా సుబ్రహ్మణ్యం. సో వైజయంతిమాల బాల, పూర్తి పేరు వైజయంతిమాల. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే చిరంజీవి అండ్ దెన్ పద్మా సుబ్రహ్మణ్యం, వీరి ముగ్గురికి. పబ్లిక్ అఫైర్స్ ఈసారి పద్మ విభూషణ్లో పబ్లిక్ అఫైర్స్లో ఒకరికి వచ్చింది, అది వెంకయ్య నాయుడు గారికి వచ్చింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి వచ్చింది. సోషల్ వర్క్లో బిందేశ్వర్ పాఠక్, సులభ్ శౌచాలయ్ ఫౌండర్ అయిన బిందేశ్వర్ పాఠక్, వారికి ఈ సంవత్సరం వచ్చింది పద్మ విభూషణ్ అవార్డు అనేది సోషల్ వర్క్ విభాగంలో వచ్చింది. సో ముగ్గురు ఆర్టిస్టులు, ఒక సోషల్ వర్క్, ఒక పబ్లిక్ అఫైర్స్కి ఈ సంవత్సరం మనకు పద్మ విభూషణ్ అవార్డును కేంద్రం ప్రకటించింది. రైట్. అండ్ నెక్స్ట్ ఉమా మహేశ్వరి. ఓకే. ఉమా మహేశ్వరి గాట్ పద్మశ్రీ అవార్డ్, షీ ఈస్ ఫేమస్ ఫర్ అన్నారు. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈ సంవత్సరం పద్మశ్రీ కేవలం ఒకరికి మాత్రమే వచ్చింది. పద్మ విభూషణ్ ఇద్దరికి వచ్చింది, వెంకయ్య నాయుడు, చిరంజీవి. అయితే పద్మశ్రీ మాత్రం కేవలం ఒకరికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి.
మరి ఇందులో ఏ విభాగం ఉమామహేశ్వరి అంటే స్టోరీ టెల్లర్ అనమాట, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో. సో సంస్కృత భాషలో కథలను ప్రచారం చేయడంలో గడిచిన 4 దశాబ్దాలుగా అంటే లాస్ట్ 4 డికేడ్స్గా ఆమె ఈ సాంస్క్రిట్ భాషలో చెప్తూ ఉన్నారు. ఓకే, వివిధ దేవాలయాల్లో కానీ అక్కడ ప్రాంతాల్లో ఈ విధంగా చాలా పాపులారిటీ సంపాదించినారు. వారికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు అనేది దక్కింది. అండ్ నెక్స్ట్ కర్పూరి ఠాకూర్ భారతరత్న, ఈ సంవత్సరం భారతరత్న అవార్డు వచ్చిన వాళ్ళల్లో ఆయన కూడా ఉన్నారు. సో ఈ సంవత్సరం కర్పూరి ఠాకూర్ వారికి వచ్చింది. అదేవిధంగా మనకు ఎల్కే అద్వానీకి వచ్చింది, స్వామినాథన్ గారికి వచ్చింది, పివి నరసింహారావు గారికి వచ్చింది, చౌదరి చరణ్ సింగ్. సో ఈ విధంగా 5 మందికి ఈ సంవత్సరం భారతరత్న అవార్డు అనేది దక్కింది. అందులో కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రం వాడు అని అంటే బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. ఓకే, అండ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎంఎస్ స్వామినాథన్. సో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ అని అంటాం, లేదా హరిత విప్లవపిత అని అంటాం. ఆయన కూడా ఈ సంవత్సరము ఈ అవార్డు వచ్చిన వాళ్ళలో ఉన్నారు. రైట్, అండ్ అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ పేరు పైన కూడా ఒక అవార్డు ఉన్నది. ఆ అవార్డు లాస్ట్ ఇయర్ అంటే 2023లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సత్యనారాయణకు వచ్చింది. ఎంఎస్ స్వామినాథన్ అవార్డు సత్యనారాయణకు వచ్చింది. సో 2023లో 2024లో ఎంఎస్ స్వామినాథన్ అవార్డు కేఆర్ కాంబోజ్ అని చెప్పి మరొక వ్యక్తికి వచ్చింది, కేఆర్ కాంబోజ్. సో ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి 2023లో ఎవరికి వచ్చింది ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అని చెప్పి కూడా అడగవచ్చు. సత్యనారాయణ అనే ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్కి దక్కింది. అండ్ సో ఈ విధంగా మనకు చౌదరి చరణ్ సింగ్ వారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ కర్పూరి ఠాకూర్ అయినా బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఈ చౌదరి చరణ్ సింగ్ వారి బర్త్డే December 23. ఈ రోజున మనకు ఫార్మర్స్ డే, జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహిస్తారు. సో ఇదే December 23 పివి నరసింహారావు గారు చనిపోయినారు. ఆయన వర్ధంతి రోజు ఆ రోజు పివి నరసింహారావు. సో భారతదేశంలో ఏ హౌస్లో కూడా సభ్యత్వం లేకుండా, ఇదర్ లోక్సభ రాజ్యసభ ఎందులో కూడా మెంబర్షిప్ లేకుండా ప్రధాని అయిన తొలి వ్యక్తి. అదేవిధంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి పివి నరసింహారావు. వారికి కూడా ఈ సంవత్సరం భారతరత్న అవార్డు దక్కింది. అండ్ దెన్ ఎల్కే అద్వానీ. సో మొట్టమొదలైన సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేసినారు, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మొరార్జీ దేశాయ్ క్యాబినెట్లో. ఆ తర్వాత భారతదేశానికి ఉప ప్రధానమంత్రిగా, ఆ తర్వాత భారతదేశానికి హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. వీరికి కూడా ఈ సంవత్సరం భారతరత్న అవార్డు దక్కింది. అండ్ నెక్స్ట్ తన్మయి అగర్వాల్ అసోసియేటెడ్ విత్ విచ్ గేమ్ అన్నారు. సో ఈయన క్రికెట్కు చెందినవారు. క్రికెట్కు రీసెంట్గా ఈయన వార్తల్లో ఉండడానికి కారణం టెస్ట్ మ్యాచ్ల్లో కేవలం 147 బాల్స్లోనే 300 రన్స్ చేసినారు. సో ఇంత తక్కువ బాల్స్లో ఈ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. గతంలో మోరిస్ అనే వ్యక్తి 191 బాల్స్లో 300 రన్స్ చేశారు. సో నిమిషాల పరంగా అండ్ బంతుల పరంగా ఈయన తక్కువ మ్యాచెస్లో ట్రిపుల్ సెంచరీ చేసినారు. రంజీ ట్రోఫీలో చేసినారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ సో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. అండ్ షూటర్ మనకు ఇటీవలి కాలంలో అభినవ్ బింద్రా అనే షూటర్ వార్తల్లో ఉన్నారు. అభినవ్ బింద్రా. సో ఈయన 2008లో బీజింగ్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదించారు. సో ఇండియాకు ఇండివిజువల్ కేటగిరీలో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇదే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ అభినవ్ బింద్రా 2024లో జరగబోతున్న ఒలింపిక్ గేమ్స్కి భారతదేశం నుంచి ఈయన టార్చ్ బేరర్ అయ్యారు. టార్చ్ బేరర్ అనమాట. టార్చ్ బేరర్, దీపాన్ని పట్టుకొని నడుస్తాడు. సో 2008లో ఈయన గోల్డ్ మెడల్ని సంపాదించినారు బీజింగ్ ఒలింపిక్స్లో. అండ్ జావెలిన్ త్రో నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఈయన 2020 టోక్యో ఒలింపిక్స్లో ఈయన బంగారు పథకాన్ని సాధించారు. భారతదేశం తరఫున ఇండివిజువల్ కేటగిరీలో ఇది రెండవ గోల్డ్ మెడల్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ నీరజ్ చోప్రా ఇటీవలి కాలంలో స్విట్జర్లాండ్ దేశంలో వార్తలు ఇచ్చారు. స్విట్జర్లాండ్ దేశంలో ఐస్లో మనుషులకు సంబంధించిన అంటే గొప్ప క్రీడాకారులు, గొప్ప వ్యక్తులు కానీ వాళ్ళ అచీవ్మెంట్స్ని ప్లేక్ చేస్తారు. ప్లేక్ అంటే స్మారకంగా చేస్తారు. ఆ విధంగా భారతదేశం నుంచి ఈయన
విజయాలన్నింటినీ కూడా ఒక ప్లేక్గా అక్కడ మార్చినారు. అండ్ భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 7ని ఓకే జావలిన్ త్రో డేగా జరుపుతారు. ఎందుకంటే 2021 ఆగస్ట్ 7న ఆయన బంగారు పతకాన్ని సాధించి పెట్టారు. రైట్. సో ఇవి ఈ అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ బాల పురస్కార్ ఇన్ 2024 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు బాల పురస్కారం ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇద్దరికి వచ్చినాయి. అందులో ఆంధ్రప్రదేశ్కు సూర్యప్రకాష్ అనే ఒక అబ్బాయికి వచ్చింది. సో మొత్తం 19 మందికి అవార్డు రాగా ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యప్రకాష్ ఈ అవార్డును గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏపీ స్టాండ్స్ ఇన్ ఫస్ట్ ప్లేస్. సో ఏ అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఎందులో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నారు. సో మినరల్స్ ఆక్షన్ అంటే ఖనిజాలకు సంబంధించిన వేలం, నంబర్ ఆఫ్ ఉమెన్ ట్యాక్స్ పేయర్స్ అండ్ లీడ్స్ అన్నాడు. సో దీనికి సరైన సమాధానం మినరల్స్ ఆక్షన్ అంటే ఓకే ఖనిజాల వేలం అన్నమాట. దేశవ్యాప్తంగా 105 ఖనిజాలను వేలం వేయాలని చెప్పి కేంద్రం నిర్ణయించింది. సో అన్నిటికంటే ఎక్కువగా 11 ఖనిజాలను ఓకే వీటిని వేలం వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. సో దేశంలో పన్ను చెల్లించే మహిళల సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉన్నది. ఓకే 4th ప్లేస్లో ఉంది. అండ్ లీడ్స్ సో లాజిస్టిక్స్ సంబంధించిన ఇండెక్స్ ఇది. ఇందులో మళ్ళీ కేటగిరీస్ ఉన్నాయి. అచీవర్స్ అనే విభాగంలో లీడ్స్లో అచీవర్స్ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఓకే. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ లోకల్ బాడీ ఆఫ్ ఏపీ స్టూడ్ సెకండ్ అమాంగ్ ఫాస్ట్ డెవలపింగ్ అర్బన్ లోకల్ బాడీస్. సో దేశవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ వ్యవస్థల్లో మరి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నది ఏది, దేశంలో 2వ స్థానంలో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. ఏది అని అంటే గుంటూరు. ఓకే ఏ విభాగంలో అంటే ఫాస్ట్ డెవలపింగ్ అర్బన్ లోకల్ బాడీస్లో దేశంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్నది మనకు గుంటూరు. అయితే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు పొందిన నగరాల జాబితాలో టాప్లో మనకు ఇండోర్ ఉంటే, విశాఖపట్నం 4th, విజయవాడ 6th, తిరుపతి దేశవ్యాప్తంగా 8th ప్లేస్లో ఉన్నాయి. గుంటూరు మాత్రం ఫాస్ట్ డెవలపింగ్ అర్బన్ లోకల్ బాడీస్ విభాగంలో దేశంలో సెకండ్ ప్లేస్లో ఉంది. రైట్. అండ్ విచ్ అర్బన్ బాడీ ఈజ్ ఇన్ టాప్ ఇన్ స్వచ్ఛ సర్వేక్షణ్. సో దేశవ్యాప్తంగా ఏ అర్బన్ బాడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అంటే ఇండోర్. ఓకే ఇండోర్ అనే అర్బన్ బాడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ సూరత్, థర్డ్ ప్లేస్ నావీ ముంబై. సో 4th ప్లేస్ విశాఖపట్నం ఉంటుంది, 5th ప్లేస్ భోపాల్. సో ఇక్కడ ఇండోర్ మున్సిపాలిటీ ప్రత్యేకతతో ఉన్నది. సో భారతదేశంలో గ్రీన్ బాండ్స్ రిలీజ్ చేసిన మొట్టమొదటి మున్సిపాలిటీ ఇండోర్. అదేవిధంగా భారతదేశంలో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని వచ్చిన మొదటి మున్సిపాలిటీ ఇండోర్ మున్సిపాలిటీ. సూరత్. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ కాంప్లెక్స్ ఉన్న నగరం ఏది అని అంటే సూరత్. అదేవిధంగా భారతదేశంలో ఒక యుద్ధ నౌకకు వార్షిప్కు ఒక నగరం పేరు పెట్టారు. మొదటిసారిగా సూరత్కు ఆ పేరును పెట్టినారు. గతంలో ఏ నగరానికి కూడా ఈ ఘనత లేదు. సో అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ మనకు సూరత్లోనే వచ్చింది. అండ్ భోపాల్ వచ్చేసి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కు అలైన్ అయిన భారతదేశపు మొదటి నగరం భోపాల్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుసంధానమైన తొలి నగరం. రైట్. సో ఇవి ఈరోజుకు సంబంధించిన MCQs. మరికొన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.